సిగాచి ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక్కో కుటుంబానికి ఒక్కో విషాదగాథ. 2 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన భీమరావు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చిన భీమరావు మొదట సెంట్రింగ్ పనిచేసేవాడు. సిగాచి సంస్థ ప్యాకింగ్ విభాగంలో ఉద్యోగం రావడంతో 2 రోజుల క్రితమే జాయిన్ అయ్యాడు. భీమరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటున్న భీమరావు కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. పాశమేలారం పేలుడు ప్రమాద ఘటనలో ఇప్పటికే మృతుల సంఖ్య పెరుగుతుంది. బాధితులు ఏదైతే తీవ్ర గాయాలైనటువంటి 34 మంది బాధిత కార్మికులు ఒక్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ధృవ ఆసుపత్రిలో భీమరావు అనే మహారాష్ట్రకు సంబంధించినటువంటి కార్మికుడు 2 రోజుల క్రితమే సిగాచి కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యే 2వ రోజే ఈ ప్రమాదం జరిగింది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో, ఒక్కో కుటుంబాన్ని కదిలిస్తే ఒక విషాద గాథ వినిపిస్తుంది. ప్రస్తుతం ధృవ ఆసుపత్రి వద్ద భీమరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు మీ ఆయన ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి, మీకు ఏం చెప్పిండు? 2 రోజులు జాయిన్ అయ్యి 2 రోజులకి ఇట్లా అయిందని మాకు తెలియదు. పొద్దున జరిగిందంట, అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు కిరాయికి ఉంటాం మేము. కిరాయి ఎట్లా కట్టాలో మాకు ఇప్పుడు తెలియట్లేదు. ఇప్పుడు ఇట్లా అయింది, ఇప్పుడు ఎట్లా బతకాలో తెలియట్లేదు లేదు. ప్రభుత్వం ఏదో ఒక సహాయం చేయాలని నా కోరిక. ఇప్పుడు మీద ఏదైనా సహాయం చేస్తారని ప్రభుత్వం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు పెళ్ళై? ఎన్నేళ్ళు అయింది? మీరు మహారాష్ట్ర నుంచి భీమరావు ఎప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చారు? 2 సంవత్సరం ఇడికొచ్చి 2 సంవత్సరం అయ్యా. ఫస్ట్ ఏమో సెంటరింగ్ పని చేస్తుంటే, ఇప్పుడు తర్వాత అది బంద్ అయిపోయిన దాని తర్వాత ఇక్కడికి చేరి 2 రోజులు అయ్యాయి. కిరాయికి ఉంటాం మేము. కిరాయి పని ఇప్పుడు మా అన్న కట్టలేము. ఆమె కూడా అడుగుతుంది కిరాయి. ఇప్పుడు ఎట్లా కట్టాలో తెలియట్లేం లేదు. 5 సంవత్సరాలు పాప 5 నెలల పాప చిన్న పాప. ఇప్పుడు కిరాయి ఎలా కట్టాలో. ఇప్పుడు డాక్టర్స్ మీరు కలిసారు కదా, భీమరావు ఎట్లున్నాడు చూసినప్పుడు ఏమైనా మాట్లాడారా? లేకపోతే డాక్టర్లు ఏమని చెప్తున్నారు? డాక్టర్ భరోసా కమ్మిస్తారు, ఏం మాట్లాడతలేరు. మా భర్త బాడీ కాదు, చేతులు కాలిపోయినాయి. 2 చేతులు కాలిపోయినా, కాళ్ళు కాలిపోయినాయి. మాటలు లేవు, ఏం లేవు. ఆక్సిజన్ పైననే, గ్లూకోజ్ పైననే, మాటలు లేవు, ఏం లేవు. ఇప్పుడు మా ఆయన పనిచేస్తేనే మేము బతికేటోళ్ళం. ఇప్పుడు ప్రభుత్వమే ఇప్పుడు మాకు సాయం చేయాలి సార్. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసారు. అప్పుడు ఏమైనా చెప్పారా? ఏమైనా మాట్లాడారా? డాక్టర్లు ఏమైనా చెప్పారా? అంతే రాసుకున్నారు. మీరేం చెప్తారమ్మా? నేను చెప్పిన ఇట్లా చిన్న పాప ఉంది, ఇది కాలు మీద పడే కాలు మొక్కున్నా సార్, సాయం చేయండి, ఎర్ర దారి చూపండి, ఆయన కన్నా బతికించండి అని కాలు మొక్కిన. సరే అని అలా రాస్తారని చెప్పేసారు. ప్రభుత్వం చెప్పింది ఆదుకుంటామని చెప్పింది, అంత కుటుంబాలందరినీ ఆదుకుంటాం, సీఎం కూడా చెప్పారు. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అంతేనా, సాయం చేయాలి ప్రభుత్వం అని కోరుకుంటున్నాం. ఇప్పుడు కిరాయి ఎట్లా కట్టాలో మాకు ఇప్పుడు నాకు అర్థమైంది. 2వ రోజు వెళ్తున్నారు, 2 రోజులే జాయిన్ అయిందని చెప్పారు. 2వ రోజు వెళ్ళేటప్పుడు మీకేమని చెప్పిండా? లోపల అంటే జాబ్ చేస్తున్న సందర్భంలో కానీ ఇంకేదైనా ఉందని చెప్పాడా? లాస్ట్లో మీకేమని చెప్పిండా వెళ్ళేటప్పుడు? పని అన్నారు, అంతే మాట. తొందర చేసుకో పని అన్నాడు, అంతే. ఒకటే మాట, అంతే. తర్వాత ఏం లేదు. ఒకటే మాట లాస్ట్ చెప్పిండా? పాప గురించి ఏమైనా చెప్పిండా? పాప గురించి కూడా ఏం చెప్పాలి, చాలా ఎట్లమ్మా మీ పాపకి? అంటే మీరు పెళ్లి చేసిరు, 6 ఏళ్ళ పాప ఉంది, 2 రోజులు జాయిన్ అయిన తర్వాత ప్రమాదం జరిగింది. మరి మీరు ఏం చెప్తారు? ఏం చేయాలి సార్, సాయం చేయాలని కోరుకుంటున్నాను. 4 సార్, 4, 3 ఆడపిల్లలకు కొడుకున్నాడు. ఇక ఈమె కూడా నేనే చూసుకోవాలి. ఇక ఏడ ఉంటుంది, ఎట్లా బతుకుతుంది? హార్ట్ పేషెంట్ ఉండి, అది ఆమె కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాము సార్. మహారాష్ట్రకు సంబంధించినటువంటి భీమరావు 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చాడు. 2 రోజులు, కేవలం 2 రోజులు మాత్రమే సిగాచి కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆయన 2వ రోజే ఈ ప్రమాదం జరిగింది. ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదం. 6 నెలల పాప కూడా ఉంది. సో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి